హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో పురటాసి మాసంను గురించి తెలుసుకుందాము. పురటాసి మాసం అంటే ఏమిటి? దాని ప్రాముఖ్యత ఏమిటి? అలాగే తిరుమల శనివారాలు అంటే ఏమిటి? వాటి ప్రాముఖ్యత ఏమిటి? మొదలైనటువంటి విషయాలను గురించి తెలుసుకుందాము. మనకు తెలుగు నెలలు చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం ఎలా అయితే మనకు తెలుగు నెలలు ఉంటాయో అలాగే తమిళ నెలల్లో వచ్చే 6వ నెల పురటాసి మాసం. ఈ పురటాసి మాసం మన సాధారణ క్యాలెండర్లో సెప్టెంబర్, అక్టోబర్ నెలల మధ్యలో వస్తుంది. ఈ మాసం తమిళ ప్రజలకు ఎంతో విశేషమైనది. పురటాసి మాసంలో వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తారు. దానికి కారణం శ్రీ మహావిష్ణువు ఈ భూమిపైన శ్రీనివాసుడి అవతారంలో ఆవిర్భవించిన మాసము పురటాసి మాసమని వెంకటాచల మహత్యం ద్వారా తెలుస్తుంది. వెంకటేశ్వర స్వామి వారు ఈ పురటాసి మాసంలోనే శ్రవణ నక్షత్రంలో ఆ 7 కొండల పైన వెలిసారని చెబుతారు. అంతటి ప్రాముఖ్యత కలిగినటువంటిది ఈ పురటాసి మాసం. అందువల్ల ఈ మాసంలో వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తారు. 2024లో పురటాసి మాసం సెప్టెంబర్ 17 మంగళవారం రోజున ప్రారంభమై అక్టోబర్ 17 గురువారంతో ముగుస్తుంది. ఈ మాసం అంతా కూడా వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారే నారదుల వారితో ఈ పురటాసి మాసంలో ఎవరైతే నన్ను ఆరాధిస్తారో వారిని తప్పక అనుగ్రహిస్తానని సెలవిచ్చారు. అటువంటి ప్రాముఖ్యత కలిగినది ఈ పురటాసి మాసము. శ్రావణ మాసంలో ఇల్లుని ఒక దేవాలయంగా చేసి లక్ష్మీదేవిని ఎలాగైతే ఆరాధిస్తామో అలాగే కార్తీక మాసంలో శివకేశవులని ఎలాగైతే ఆరాధిస్తామో అలాగే పురటాసి మాసంలో వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధిస్తారు. ఇక ఈ పురటాసి మాసంలో వచ్చే శనివారాలని తిరుమల శనివారాలు అంటారు. ఈ తిరుమల శనివారాలలో వెంకటేశ్వర స్వామిని విశేషంగా ఆరాధిస్తారు. 2024 సంవత్సరంలో 4 తిరుమల శనివారాలు వచ్చాయి. మొదటి తిరుమల శనివారం సెప్టెంబర్ 21న, అలాగే రెండవ తిరుమల శనివారం సెప్టెంబర్ 28న, మూడవ తిరుమల శనివారం అక్టోబర్ 5న, నాలుగవ తిరుమల శనివారం అక్టోబర్ 12న వచ్చింది. తిరుమల శనివారాల్లో వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించినట్లయితే ఆయన అనుగ్రహము తప్పక లభిస్తుంది. ఈ తిరుమల శనివారాల్లో మాత్రమే కాకుండా పురటాసి మాసం అంతా కూడా స్వామివారిని ఆరాధిస్తారు. ఏకాదశి రోజుల్లో శ్రీ మహావిష్ణువుని ఎలాగైతే ఆరాధిస్తామో అలాగే ఈ పురటాసి మాసంలో వచ్చే శనివారాల్లో అంటే తిరుమల శనివారాల్లో వెంకటేశ్వర స్వామి వారిని అంతా భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.